ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో విత్తన మేళా సందడిగా సాగింది. ఖరీఫ్ సీజన్ పురస్కరించుకుని కరీంనగర్, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లోనూ విత్తన మేళా నిర్వహించారు. వానాకాలం పంటల సాగు కోసం నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఈ మేళాకు రైతులు భారీగా తరలివచ్చారు. పత్తి మినహా అన్ని ఆహార పంట విత్తనాలను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో విత్తన మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో ఈ నెల 24న విత్తన మేళా, విత్తన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పలు రకాల పంటల హైబ్రిడ్ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. ఈ విత్తన మేళాలో భాగంగా మా పరిశోధనా స్థానంలో రూపొందించబడిన మొక్కజొన్న హైబ్రిడ్లను మేము రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. దాంట్లో కరీంనగర్ మక్కా 1 ఇది మధ్యకాలిక హైబ్రిడ్. దీని యొక్క పంటకాలం 100 నుంచి 105 రోజుల పంటకాలం, దిగుబడి 34 నుంచి 36 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది ఎకరానికి. అలాగే స్వల్పకాలిక హైబ్రిడ్ అయిన కరీంనగర్ మక్కా, ఇది కూడా స్వల్పకాలికమైన 90-95 రోజుల్లో పంట వస్తుంది. 32 నుంచి 32 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఈ 2 రకాలను రైతులకి 4 కేజీల ప్యాకింగ్ సైజుతో 900 రూపాయల ఖరీదు ధరతో అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే మొక్కజొన్న హైబ్రిడ్లతో పాటుగా కంది WGG 255 అనే రకాన్ని, ఈ రకం 170 రోజుల పంటకాలం, 6 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. దీన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. 4 కేజీల ప్యాకింగ్ సైజుతో 840 రూపాయల ఖరీదుతో రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే కంది రకంతో పాటుగా పెసర రకమైన యాదాద్రి WGG 42 అనే రకాన్ని, ఇది పల్లాకు తెగుల్ని తట్టుకునే రకం. వరి వేసే రైతులు చాలా వరకు ఉంటారు కాబట్టి వరికి ముందల పెసర అని చెప్తూ ఉంటాము. ఈ పెసర రకాన్ని తీసుకొని వరిలో అధిక దిగుబడులు పొందాలనే ముఖ్య ఉద్దేశంతో పెసరను కూడా రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక రైతులు ప్రతి సంవత్సరం పరిశోధనా స్థానాల్లోకి వచ్చి ఎవ్రీ టైం కొనుగోలు అంటే విత్తనం మీద పెట్టుబడి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. 2-3 సీజన్ల వరకు ఉపయోగించుకొని మళ్ళీ మూల విత్తనం కోసం పరిశోధనా స్థానానికి వచ్చి కొనుగోలు చేసుకున్నట్టయితే పెట్టుబడి ఖర్చు తగ్గి వారికి నాణ్యమైన దిగుబడితో పాటు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో ఆయా పంటల్లో విత్తనోత్పత్తి చేసి ఆ పంట నుంచి వచ్చే మేలు రకం విత్తనాలను రైతులకు అందించే విధంగా వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. రైతులందరూ మారుతున్న వాతావరణానికి అనుగుణంగా పంటల సాగులో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచిన సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాలను వరి సాగుకు ముందు సాగు చేసుకోవాలని సూచించారు. ఈ రోజు ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెంలో ఏర్పాటు చేసిన విత్తన మేళకు సుమారుగా 1200లకు పైగా రైతు సోదరులు రావడం అనేది చాలా గర్వకారణం. ఇప్పటివరకు ఎన్నో ప్రోగ్రాం చేసినా కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు సోదరులు రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉన్నది. అయితే రైతు సోదరులు చెప్పిన మాటల ప్రకారము మాకు మంచి విత్తనం కావాలి, మంచి విత్తనం కోసం ఎక్కడికైనా వెళ్తాము, ఎంత వ్యయప్రయాసాల కోసం ఏమైనా వెళ్తామనే అంశం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఎంతో దూరం నుంచి సొంత ఖర్చులతోటి ఇంత దూరం వచ్చి ఒక మంచి విత్తనం గురించి తెలుసుకోవాలన్న తపన అనేది మనం అభినందించాలి రైతు సోదరులను. రైతు సోదరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలు ఏమిటంటే మనం నేలను కాపాడుకోవాలి, నేల మంచిగా ఉంటేనే వ్యవసాయం బాగుంటుందని చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రైతు సోదరులు చెప్పినాం, మీరు పచ్చిరొట్ట విత్తనాలు పంటల సాగును చేయాలి. వ్యవసాయ శాఖ వాళ్ళు సబ్సిడీలో జీలుగలు, జనుములు, పిల్లి పెసర విత్తనాలు ఇస్తున్నారు కాబట్టి వచ్చే వారం 10 రోజుల్లో వర్షాలు కూడా నైరుతి ఋతుపవనాల ద్వారా పడతాయని చెప్తున్నారు. కాబట్టి ఇవి తీసుకెళ్లి మనం వరి మడికట్లో చల్లినప్పుడు అవి మొలకెత్తిన తర్వాత 50% పూత దశలో రొట్ట వచ్చిన తర్వాత మనం కలియదున్నట్లయితే, తర్వాత దమ్ము చేసుకొని మనం వరి నాటు పెట్టుకున్నట్లయితే భూభౌతిక లక్షణాలు నేలలో పెరిగి ఉదజని సూచిక న్యూట్రల్ స్థాయికి వచ్చేసి చౌడు గుణం తగ్గి భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుందని రైతు సోదరులకు కూడా చెప్పడం జరిగింది. దీనితో
దీనితో పాటు పంట మార్పిడి విధానం కూడా రైతు సోదరులు చేసుకోవాలి. ఒకటే నేలలో వరి ఒకటే నేలలో పత్తి సాగు చేసుకున్నట్లయితే చీడపీడల ఉధృతి బాగా పెరుగుతుంది, భూసారం తగ్గుతుందన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రైతులకు ప్రత్యక్షంగా వివిధ పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి తగ్గించాలంటే విత్తన శుద్ధిని గురించి వాళ్ళకు ప్రత్యక్షంగా డిమాన్స్ట్రేషన్ ద్వారా చూపెట్టడం జరిగింది. దీనితో పాటు మన వ్యవసాయ శాఖ ద్వారా, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, ఏరువాక కేంద్రాల ద్వారా గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నేలల్లో ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానం పరిచయం చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు కూడా తేలికపాటి నేలల్లో ఈ విధంగా పత్తి సాగు చేసి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి సాధిస్తున్నారు. కాబట్టి దీన్ని మనం యంత్రాల ద్వారా పత్తిలో విత్తనం వేయడం ద్వారా వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించవచ్చు అనేది కూడా ప్రత్యక్షంగా ఈ అధిక సాంద్రత పద్ధతి విధానం గురించి కూడా రైతులకు చూపెట్టడం జరిగింది. ఇదే కాకుండా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో వరి విత్తనాలు, కందులు, పెసళ్ళు, మినుములు, వాటితో పాటు జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటి ఆముదాల విత్తనాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. రైతు సోదరులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ అన్ని మంచి రకాల విత్తనాలను కొనుగోలుకు సిద్ధంగా ఉన్నదని కూడా మనం ఈరోజు గమనిస్తున్నాము. ఈ విత్తన మేళ అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో నాణ్యమైన విత్తనాన్ని అందించాలని ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మే 24వ తారీఖు విత్తన మేళా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా రైతులకు మంచి విత్తనం పోయినట్లయితే మంచి దిగుబడులు వస్తాయి, రైతులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, వాటితో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందనేది ఈ విత్తన మేళ యొక్క ముఖ్య ఉద్దేశం అని మనం అందరం భావించాలి. వర్షాకాలం సమీపిస్తూ ఉండడంతో రైతులు విత్తనాల సేకరణలో నిమగ్నమయ్యారు. అధిక దిగుబడుల కోసం మేలైన వంగడాలు సేకరించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇలాంటి సమయంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ పరిశోధనా స్థానాలు నిర్వహించిన విత్తన మేళాకు రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఫౌండేషన్ బ్రీడ్ కావడం, విత్తనాల నాణ్యత దృష్ట్యా రైతులు వాటిని దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డారు. శాస్త్రజ్ఞులు చెప్పిన విధి విధానాలు, వాళ్ళు చెప్పిన పద్ధతులు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చే విత్తనాలు ఒకరిద్దరు రైతులు వచ్చి తీసుకుపోగలుగుతారు, గ్రామానికి అయితే చేరుకోలేవు. మెయిన్ ఏవోలు, మండల్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రతి గ్రామంలో ఈ సమ్మర్ క్యాంపులు పెట్టి ప్రతి పంట మార్పిడికి పంటలను సూచించి వాళ్ళకి ఈరోజు ఈ పంట వేసినాం, సన్నధాన్యం వేసినాం, తర్వాత వేరే పంట వేయాలని రైతుకు అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళని ముందుకు తీసుకుపోతుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విత్తన మేళాల కొరకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేట్లా మేము దీని కొరకు వచ్చినాము. ఇక్కడ ఏంటంటే మనకు అందుబాటులో మొక్కజొన్న విత్తనాలు, పెసర కానీ, నువ్వులు కానీ, ప్యాడీ కానీ ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇవి 1-2 సంచులు ఇస్తారు కాబట్టి కొంచెం దీని క్వాంటిటీ కూడా పెంచితే బాగుంటుంది అని అనిపించింది. కాకపోతే ఇక్కడ సీడ్ తీసుకుంటే ఏంటంటే ఇక్కడ మన సైంటిస్టులు ఉంటారు, దీని వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. మనకి కొంచెం వరకు పురుగులకు కానీ రోగాలకు కానీ తట్టుకునే వెరైటీలు ఏంటి అనేది ఇక్కడ మాకు 10 సైంటిస్టు కూడా లోపల ఏ వెరైటీకి ఏ గుణాలు ఉన్నాయి, అవి ఎప్పుడు వస్తాయి, స్వల్పకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు, ప్లస్ మధ్యకాలిక రకాలు, మనకి ఏది అనుకూలం ఉంటుంది, దానికి ఏ నెలలో ఏ రోగాలు వస్తాయి, ఏ ఇట్లని ఏ సీడ్ ఏ వీటిని తట్టుకుంటుంది అనేది దాని గురించి మాకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది.